సాంబార్లో ఎవరో విషం కలిపారని చెప్పి శరణ్య సాంబార్ని డైనింగ్ టేబుల్ మీద నుంచి పక్కకు నెట్టేసింది. దాంతో అనన్య చేతి మీద ఆ సాంబార్ పడ్డది. అయినా ఇంట్లో సాంబార్లో ఎవరు విషం కలుపుతారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. ఏమో మామయ్య గారు, ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అందుకే కంగారులో అలా చేశానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. మనసులో విషం పెట్టుకుని సాంబార్లో విషం పడిందంటావేంటమ్మీ? అయినా అనన్యకు సాంబార్తోనే అన్నం పెడుతున్నాను కదా, నిజంగా విషం కలుపుంటే కనుక ఆ అన్నం తిని ఇప్పటికే అనన్య చచ్చిపోయి ఉండాలి కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అయినా ఈరోజు ఇంటికి పని మనిషే రాలేదు, పని మనిషి పేరు చెప్తున్నావేంటి? ఈ అమ్మాయిని చంపాలని ప్లాన్ చేసినట్టుంది, అందుకే వేడివేడి సాంబార్ చేతి మీద పోసింది అని కాంచన చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఆగుతారా? జరిగింది సాంబార్ మాత్రమే చేతి మీద పడటం, యాసిడ్ పడ్డట్టు ఫీల్ అవ్వకండి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? మనసు నిండా విషం పెట్టుకుని అనన్యను ఇప్పుడు చంపాలా అని శరణ్య చూస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. కాంచన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వాస్తవం ఏంటో తెలుసుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఆనంద వేడివేడి సాంబార్ చేతి మీద పడ్డది కాబట్టి సరిపోయింది, అదే ఇంకెక్కడైనా పడుంటే అసలే మతి స్థిమితం లేని పిల్ల, తన గతం గురించి గుర్తుంచుకుని ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక దర్శన్, ఆనంద భైరవ్ మాత్రమే శరణ్య దగ్గర ఉంటారు. శరణ్య, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా, అయినా నువ్వు తప్పు చేయవని నమ్మకం ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. నీకు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటాను అని ఆనంద భైరవి లోపలికి వెళ్తుంది. శరణ్య, నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పింది నిజమే అనుకుంటున్నాను, అయినా కాస్త జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ అని దర్శన్ చెప్తూ ఉంటే సరే అండి అని శరణ్య అంటుంది. దర్శన్ కూడా తినకుండా హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ప్రకాష్ని బెయిల్ మీద సమీరా స్టేషన్ నుంచి బయటకు తీసుకునిస్తూ ఉంటుంది. అమ్మ సమీరా, పోలీసులు బాగా కుళ్ళపొడి చేశారమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉందని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. పోలీసుల చేతికి చిక్కితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు అన్నయ్య అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది. అవును కదమ్మా, నువ్వు కూడా పోలీసు చేతిలో దెబ్బలు తిన్నావు కదమ్మా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఈ మనిషి సమస్యలు? దర్శన్ను ప్రేమించడం, దర్శన్ కోసం పాకులాడుతూ ఉంటే దర్శన్ మాత్రం ఎలాంటి సంబంధం లేదని మొహం మీద చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటూ వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తూ ఆనంద భైరవితో తన్నులు తినటం ఇదంతా అవసరం అన్నయ్య అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. అమ్మ సమీర, నువ్వు బాధపడకు, దెబ్బలు గాయాలు తగిలింది ఒంటికి మాత్రమే, లక్ష్యం మాత్రం అలానే ఉంది. లక్ష్యం నువ్వు దర్శన్ ఒకటవటము, ఏం చేసైనా సరే దర్శన్ని శరణ్యను విడదీస్తాను, దర్శన్కి నీకు పెళ్లి జరిపిస్తానని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య నిజంగా అలానే జరుగుతుందంటావని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా దర్శన్కి నీకు పెళ్లి చేస్తానమ్మా, వాళ్ళిద్దరూ కలిసిపోయి అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరు కాపురంలో చిచ్చు పెడతాను, వాళ్ళిద్దరిని విడదీస్తాను, నిన్ను దర్శన్కి దగ్గర చేస్తాను, నిన్ను వెతుక్కుంటూ దర్శన్ వచ్చేలా చేస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. సరే అమ్మా, ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ప్రకాష్ అంటాడు. నువ్వు సీట్లో కూర్చో అన్నయ్య, డ్రైవింగ్ చేస్తాను అని చెప్పి సమీరా చెప్తుంది. ఇక మరోవైపు ఆనంద భైరవికి సరోజిరావు ఫోన్ చేస్తుంది. వదిన గారు బాగున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. కూడా బాగున్నాము, మీ అల్లుడు సత్యకు పోలీస్ జాబ్ వచ్చింది, ఆ గుడ్ న్యూస్ మీకు చెప్దామని ఫోన్ చేశాను వదిన గారు. మీ అమ్మాయి జాతకము అబ్బాయి జాతకము పాలు నీళ్ళలా కలిసిపోయే వదిన గారు, ఇద్దరికి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ముహూర్తాలు పెట్టిస్తే బాగుంటుంది. మీ అమ్మాయి కోడలైన వేళ విశేషం, అబ్బాయికి పోలీస్ జాబ్ కూడా వచ్చింది అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది. చాలా గొప్ప విషయం చెప్పారు, ముహూర్తాలది ఏముంది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిపించుకోవడమే అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అయితే పంతులు గారికి కనుక్కుని వాళ్ళ పేరు బలాలను బట్టి ఎప్పుడు ముహూర్తం ఉందో కనుక్కోండి వదిన గారు అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది. సరే వదిన గారు అని చెప్పి ఆనంద భైరవి చాలా సంతోషంగా రూమ్లోకి వెళ్తూ ఉంటే రోహిత్ కనిపిస్తాడు. నానా రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి సంతోషంగా రోహిత్ దగ్గరికి వెళ్తుంది. పిన్ని ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. లహరిని పెళ్లి చేసుకోబోయే సత్యకు పోలీస్ జాబ్ వచ్చిందంట. లహరి వల్ల అత్తగారు సరోజీరావు గారు ఇప్పుడే ఫోన్ చేశారు. లహరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతున్న వేళ విశేషం, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని సంతోషపడుతుంది, తొందరగా నిశ్చితార్థం చేయాలని ఉరుకులు పెడుతుంది రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇంట్లో విషయాలన్నీ కూడా సెట్ అయిపోయాయి కదా పిన్ని, తొందరగా నిశ్చితార్థం జరిపిస్తే బాధ్యత కూడా తీరిపోతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పారు రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సరోజీరావు దగ్గరికి తన కొడుకు సత్య వస్తాడు.
నాన్న సత్య, ఇప్పుడే నీకు కాబోయే అత్తగారికి ఫోన్ చేసి నీకు పోలీస్ ఉద్యోగం వచ్చిందని చెప్పాను. పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం కూడా పెట్టించమని చెప్పాను అని చెప్పి సరోజిరావు తన కొడుక్కి సత్యకు చెప్తూ ఉంటుంది. అవును, మహేష్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి సరోజిరావు అడుగుతూ ఉంటుంది. అమ్మ, వాడికి మొదటి నుంచి సర్ప్రైజ్లు ఇవ్వడం చాలా అలవాటు కదా, వాడు ఇప్పుడు కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడేమో. సర్ప్రైజ్ ఏమో కానీ టెన్షన్గా ఉందమ్మా. ముహూర్తాలు పెట్టించి వాడు కనిపించకపోతే ఏం చేయాలమ్మా? పెళ్లి గురించి ఎక్కువగా వాడే కలలు కన్నాడు. ముహూర్తం పెట్టించిన తర్వాత తీరా వాడు రాకపోతే ఎలా అమ్మ అని చెప్పి సత్య సరోజిరావుని అడుగుతూ ఉంటాడు. అమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగాను. మహేష్ గురించి ఏం తెలియదు అంటున్నారు. అసలు వాడు ఎక్కడున్నట్టు అని సత్య అంటూ ఉంటాడు. సరే నాన్న, ఎక్కడ ఉన్నా ఎతుకుతాం అని చెప్పి సరోజిరావు సత్యకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు గతంలో జరిగింది కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. సభ్యులంతా కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పిచ్చి తగ్గిపోయి తన బుద్ధిని మార్చుకుని అందరితో కలిసి సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలయ్య అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. తనకు పిచ్చి తగ్గకపోయినా పర్వాలేదు, తన పిచ్చి వల్ల కుటుంబం మాట పడకూడదు, తన బుద్ధి సక్రమంగా ఉండేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుని హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇస్తుంది. శరణ్య కాంచన కనిపించకపోవడంతో అక్క ఇక్కడికి రాలేదు, అక్కకి హారతి ఇచ్చొద్దామని చెప్పి శరణ్య అనన్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మి, శరణ్యను విడాకులు ఇచ్చి ఇంటి నుంచి పంపిద్దామనుకున్నావు, ఇక ఆ ప్లాన్ ఇక్కడే ఆగిపోయినట్టేనా అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. శరణ్య దర్శన్ విడాకులు తీసుకుని ఖచ్చితంగా ఈ గుమ్మం నుంచి దాన్ని బయటికి పంపించేస్తానని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య అక్క అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. శరణ్యను చూసి అనన్య పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అక్క అర తీసుకో అని చెప్పి శరణ్య అనన్యకు ఇస్తూ ఉంటే పిచ్చిదానిలాగా ప్లేట్ లాక్కుంటూ ఉంటుంది. అమ్మి, హారతి తీసుకోవడం అలా కాదు, ఇలా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే ఇక అనన్య హారతి తీసుకుంటూ ఉంటుంది. మీ చాలా మంచిది చెప్పగానే వింటుందని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మ ఫోనే చేస్తున్నట్టుంది అని చెప్పి శరణ్య హారతి పళ్ళని అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళుతుంది. ఈ పిచ్చి క్యారెక్టర్ని ఎలా యూజ్ చేసుకుంటానో చూడమ్మా అని చెప్పి అనన్య తన చీరను హారతి మీద పెడుతుంది. దీన్ని క్యారెక్టర్ యూజ్ చేసుకోవడం అనరు, నిజంగా పిచ్చి అంటారని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. చెప్పేది సరిగ్గా వినని చెప్పి అనన్య కాంచనకు ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా వినిపించదు. సరే అమ్మే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అనన్య హారతి పైన తన చీరను పెడుతుంది. చీర అంటుకుంటుంది. ఇక మంటలు వస్తూ ఉంటాయి. కాంచన, అల్లుడు గారు త్వరగా రండి, అమ్మిని కాపాడండి అని కాంచన అరుస్తూ ఉంటుంది. కాంచన అరుపులకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. శరణ్య కూడా ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరైనా అనన్యను కాపాడండి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. లోగా రోహిత్ ఒక టవల్ తీసుకొచ్చి ఆ టవల్ని మంటలపై వేస్తాడు. ఇక చీర కంటుకున్న నిప్పులన్నీ కూడా ఆరిపోతాయి. అమ్మి, రోజు లేచిన వేళ విశేషం చాలా బాగుంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది. అల్లుడు గారు సమయానికి వచ్చి కూతుర్ని కాపాడారు, లేకపోతే శరణ్య ఈరోజు కూతుర్ని చంపేసేది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. కాంచన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. పాపం కూతురు పిచ్చిదని చూడకుండా గతంలో చేసినవన్నీ మనసులో పెట్టుకుని ఈ శరణ్య ఇందాకలా సాంబార్ పోసింది, ఇప్పుడు అగ్నికే ఆహుతి చేయాలనుకుంది అని కాంచన చెప్తూ ఉంటుంది. అమ్మ కాంచన, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, శరణ్య ఎలాంటిదో కుటుంబంలో అందరికీ తెలుసు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు, నిజమే చెప్తున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో ఇంట్లో అందరికీ తెలుసు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి వదిన గారు, కావాలని నిప్పంటించుకున్నామంటున్నారా మీరు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. అలా అయితే హారతి ఇక్కడికి ఎలా వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది. అవునమ్మా శరణ్య, పూజ చేసి అందరికీ హారతి ఇచ్చి నువ్వే కదా, హారతి ప్లేట్ ఇక్కడెందుకు పెట్టావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అక్కకు హారతి ఇచ్చిన తర్వాత ఫోన్ మోగుతుంది. అత్తయ్య గారు, అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడదామని చెప్పి అక్కకు దూరంగానే హారతి పళ్ళెం పెట్టి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాను, ఈలోగా ఇలా జరిగింది అని చెప్పి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. అంటే ఏందమ్మి నువ్వు అనేది, కూతురే కావాలని చీరకు నిప్పంటించుకుంటుంది అంటున్నావా అంతేనా అని కాంచన అడుగుతూ ఉంటుంది. అనన్యకు మతి స్థిమితం లేదు. నిప్పును కూడా ఆట అనుకుని చీరను అంటించుకుందేమో, నువ్వైతే శరణ్య అనన్య చీరకు నిప్పు అంటించడం కల్లారా చూడలేదు కదా కాంచన అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. చూడలేదు వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు శరణ్యను అనటానికి వీల్లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది.
సరే, అనన్య సంగతి నీకు తెలుసు కదా, విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. పదమ్మి, నీ చీరకు నిప్పంటినా కూడా నిన్నే అంటున్నారు. ఇంట్లో వాళ్ళందరూ సంగతి తెలిసి కూడా బాధను వీళ్ళకి ఇలా చెప్పుకోవడం అనవసరం అని చెప్పి కాంచన అనన్యని తీసుకుని లోపలికి వెళ్తుంది. శరణ్య బాధపడుతూ గార్డెన్లో నించుంటుంది. దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి, శరణ్య ఏంటి ఇదంతా? కాంచన అత్తయ్య గారు చెప్పింది నమ్మట్లేదు, అసలు ఏం జరిగింది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఇందాక చెప్పింది తప్పే తెలీదండి. అమ్మ ఫోన్ చేసిందని ఆరతి పళ్ళని దూరంగా పెట్టి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ పైన ఇలాంటి నింద పడింది అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనంద భైరవి దూరం నుంచి వింటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.